1,35,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో బేసిక్ వర్షన్ ప్రైస్ కూడా కంపెనీ చాలా తక్కువ చేసేసింది అనమాట. వెనక సైడ్ మడ్ గార్డ్ ఉంటుండే కదా, కింది వరకు ఉంటుండే అనమాట. సో అది ఇక్కడ వరకే కొంచెం పై వరకే తీసుకెళ్లారు, కొంచెం తగ్గించారు. అండ్ ఊకే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ గ్లైడ్ త్రో టెక్నాలజీ మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు కాబట్టి నేను ఆల్రెడీ ఈ బైక్ నడిపిస్తున్నా కాబట్టి 1 లీటర్కి దీన్ని ఇట్లా చేసుకున్నాం అనుకోండి జర స్మూత్ అవుతుంది అనమాట. దీని ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా టెంప్టింగ్గా ఉంటుంది అనమాట. మంచిగా కాల్ అనేది కంప్లీట్గా కింద ఆడుతున్నది. సో అండ్ ఇక్కడ థై సపోర్ట్ కూడా జబర్దస్త్ ఉన్నది. 350లు 400 సీసీలు తీసుకొని సిటీలో నడపడం ఏమంత మజా అయితే అనిపించదు. ఎందుకంటే హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్. ప్రస్తుతం మన ముందల ఆల్ న్యూ టీవీఎస్ రోనిన్ లేటెస్ట్ ఎడిషన్ 2025 ఎడిషన్ మన ముందలకు వచ్చేసింది సరికొత్త కలర్స్తో. సో ఇందులో ఉన్నటువంటి కంప్లీట్ డీటెయిల్స్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. బట్ బిఫోర్ దట్ ఫ్రెండ్స్, తెలుసు కదా మన ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పు ఇది మన ఛానల్ అని చెప్పేసి. అయితే టీవీఎస్ రోనిన్ రిలీజ్ చాలా రోజులు అవుతుంది. బట్ 2025 ఎడిషన్లో ఈ సరికొత్త కలర్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. లేటెస్ట్ గ్రాఫికల్ స్టిక్కరింగ్ మనకి ఇందులో అందుబాటులో ఉంటాయి. ఇంజన్లో ఎలాంటి చేంజెస్ అయితే మనకు కనిపించవు. సేమ్ ఇంతకుముందు 4 స్ట్రోక్ 4 సిలిండర్ 4 వాల్వ్ ఇంజన్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ ఇందులో ఉంటుందన్నమాట, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అన్ని ఎయిర్ కూల్డ్ ఉంటుంది కదా, సో ఆయిల్ కూల్డ్ వల్ల ఏంటంటే మనకు ఇంజన్ అనేది ఎక్కువ హీట్ కాకుండా ఎక్కువ సేపు జర్నీ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ 225cc కంపెనీ దీన్ని ఇంట్రడ్యూస్ చేసింది. సో ఇంజన్లో టెక్నికల్గా ఎలాంటి చేంజెస్ అయితే మనకు కనిపించవు. కొన్ని ఫీచర్స్ని చేంజ్ చేసినారు, అది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో నేను మీకు చెప్తాను. అండ్ కలర్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి ఇది బేసిక్లో 2 కలర్స్ అందుబాటులో ఉన్నాయి, బ్లాక్ అండ్ రెడ్ కలర్ అనమాట. బేసిక్ వర్షన్ అది 1,35,000 ఎక్స్-షోరూమ్ ప్రైస్తో బేసిక్ వర్షన్ ప్రైస్ కూడా కంపెనీ చాలా తక్కువ చేసేసింది అనమాట. బేసిక్లో మనకు డ్యూయల్ ఛానల్ ABS ఉండదు అండ్ డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. అండ్ ప్రైస్ వచ్చేసి 1,35,000 బేసిక్ ఎక్స్-షోరూమ్ ప్రైస్తో నిజంగా ఎవరంటే వాళ్ళు కొనుక్కోవచ్చు. ఎందుకంటే ఒక 225cc 1,35,000కు దొరుకుతుందంటే విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ అనమాట. టాప్ ఎండ్ మోడల్ మనం ఇప్పుడు చూస్తున్నాం. టాప్ ఎండ్లో 2 కలర్స్ అందుబాటులో ఉన్నాయి, గ్రే కలర్ ఒకటి అండ్ ఇది డార్క్ బ్లూ కలర్ లాగా ఉందన్నమాట. సో జబర్దస్త్ ఉన్నది. నేను ఆల్రెడీ టీవీఎస్ రోనిన్ నడిపిస్తున్నా కాబట్టి దీని ఎక్స్పీరియన్స్ని నేను మీకు చెప్పగలుగుతున్నాను అనమాట. గ్రే కలర్ది నేను 2024లో ఎండింగ్లో తీసుకున్న సెప్టెంబర్లో జబర్దస్త్ నడుస్తున్నది. సో మీకు కూడా దీని ఎక్స్పీరియన్స్ని నేను మీకు చెప్పదలుచుకున్నా. అండ్ లుక్ గురించి మనం మాట్లాడినట్లయితే ఇక్కడ ఈ గ్రాఫికల్ స్టిక్కరింగ్ మనకు లాస్ట్ ఇయర్ తీశారు, బట్ కొంచెం వేరే కలర్లో దీన్ని రూపొందించారు అనమాట. ఈ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనేది ఈ లేటెస్ట్ ఎడిషన్లో మనకు ఇక్కడ కార్బన్ ఫినిషింగ్ టచ్తోని గ్రాఫికల్ స్టిక్కరింగ్ మనకు కనిపిస్తుంది. రోనిన్ బ్యాజ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్ బ్లాక్ కలర్ ఫినిషింగ్స్తోని జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ సీట్ ప్యాటర్న్ కూడా మార్చేసారు అనమాట. ఇంతకుముందు జర వేరేలాగా ఉంటుండే అండ్ కంప్లీట్ బ్లాక్ కలర్ సీట్ని ఇచ్చారు. రోనిన్ బ్యాజ్ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. రెడ్ కలర్ స్టిచ్చింగ్ కూడా జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. శారీ గార్డ్ని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చైన్ కంప్లీట్గా ఇప్పుడు ఓపెన్ చేసేసారు అనమాట. ఇంతకుముందు క్లోజ్ ఉంటుండే చైన్, సో క్లోజ్ వల్ల కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి చైన్ క్లీన్ చేయడానికి కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఓపెన్ చేసేసారనమాట. దీనివల్ల మనము ఎవ్రీ 6 months కానీ ఎవ్రీ ఒక 300-400 కిలోమీటర్స్ జర్నీ చేసినాక వీళ్ళు ఒక సొల్యూషన్ ఇస్తారనమాట, స్ప్రే ఇస్తారు. అది మీరు తీసుకొని చైన్ క్లీన్ చేస్తూ ఉంటుంటే మనకు డ్యూరబిలిటీ అనేది ఎక్కువ వస్తుందన్నమాట, నాయిస్ కూడా తక్కువగా వస్తుందన్నమాట. అండ్ టీవీఎస్ బ్యాజ్ లోగోని ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్సలెంట్గా మనకు కనిపిస్తుంది. టీవీఎస్ టీ లోగోని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ అలాగే విండ్షీల్డ్ ప్రొటెక్టర్ని ఎక్స్ట్రా యాక్సెసరీస్లో మనం తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ని కూడా మనకు LED ఇండికేటర్స్ని ఇచ్చారు. అండ్ అలాగే కంప్లీట్ LED సెటప్తో హెడ్ ల్యాంప్ని రూపొందించారనమాట. దీని కాంపిటీటర్ మనము హంటర్ని కనుక కాంపిటీటర్ని మనం కంపేర్ చేసినట్లయితే మనకు అందులో ఓన్లీ హాలోజన్ బల్బ్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకు LED బల్బ్ ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ క్లాసిక్ షేప్లో రౌండ్ షేప్లో జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ మనకు అల్యూమినియంతో రూపొందించారు, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ 43mm అప్ సైడ్ డౌన్ ఫ్రంట్ ఫోక్ సస్పెన్షన్ని ఇచ్చారు. అండ్ ఇది గోల్డెన్ కలర్లో జబర్దస్త్ మనకు కనిపిస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్లో డిస్క్ బ్రేక్, బిగ్గర్ డిస్క్ బ్రేక్ మనకు కనిపిస్తుంది. 12 స్పోక్ అలాయ్ వీల్స్ని దీనికి ఇచ్చారు. 17 inches టైర్లు అనమాట ఇవి. అండ్ గ్రిప్ కూడా జబర్దస్త్ ఉన్నది. టీవీఎస్ టైర్స్నే తీసుకున్నారు, వాళ్ళకి ఆల్రెడీ టైర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి వాళ్ళ టైర్నే దీనికి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎగ్జాస్ట్ కూడా కంప్లీట్ బ్లాక్ కలర్లో రూపొందించారనమాట.
చాలా బాగా మనకు కనిపిస్తుంది. రియర్ సైడ్లో కూడా డిస్క్ బ్రేక్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు అండ్ ఫుట్ రెస్ట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా స్ట్రాంగ్గా రూపొందించారు అండ్ రియర్ సైడ్ ప్యాటర్న్లో కూడా కొంచెం చేంజెస్ అయిందనమాట. రియర్ సైడ్ ప్యాటర్న్ ఈ వెనక సైడ్ మడ్గార్డు ఉంటుంది కదా, ఈ కింది వరకు ఉంటుంది అనమాట మడ్గార్డు. సో అది ఇక్కడ వరకే కొంచెం పై వరకే తీసుకెళ్లారు, కొంచెం తగ్గించారు అండ్ ఇండికేటర్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ శాంతి టీవీఎస్ నుంచి నేను ఈ రోనిన్ని రివ్యూ కోసం తీసుకున్నా. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ శాంతి టీవీఎస్. ఇఫ్ యూ వాంట్ టెస్ట్ డ్రైవ్ ప్లీజ్ విజిట్ అండ్ కాల్ దిస్ నెంబర్ అండ్ విజిట్ ద స్టోర్ అండ్ టెస్ట్ డ్రైవ్ తీసుకోండి. టెస్ట్ డ్రైవ్ బండ్లు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ బైక్ని కనుక నడిపించిందంటే కంపల్సరీ మీరు ఈ బైక్కి దోస్తులు అయిపోతారు. అండ్ ట్యాంక్ పైన మనం ఇక్కడ చూస్తున్నట్లయితే E20 కాంప్లియంట్తో కంపెనీ దీన్ని రూపొందించింది. 14 లీటర్స్ కెపాసిటీతో ట్యాంక్ని దీన్ని రూపొందించారు. నాకు ఇక్కడ నచ్చినటువంటి విషయం ఏంటంటే రోనిన్లో కంఫర్టబుల్ రైడింగ్ ఉంటుంది అనమాట. మీరు సీట్ హైట్ వచ్చేసి 795 mm సీట్ హైట్ ఇచ్చారనమాట. మీరు ఒకవేళ హైట్ తక్కువగా ఉన్నా ఎలాంటి ప్రాబ్లం ఉండదన్నమాట. నేను 5'7" ఉంటాను అనమాట. మీరు చూడండి మంచిగా కాల్ అనేది కంప్లీట్గా కింద ఆడుతున్నది. సో అండ్ ఇక్కడ థై సపోర్ట్ కూడా జబర్దస్త్ ఉన్నది. ట్యాంక్ షేప్ అనేది ఇట్లా రూపొందించడం వల్ల మంచి థై సపోర్ట్తోని మనం ఎంత దూరమైనా కానీ రైడింగ్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ 160 kgs వెయిట్ అనమాట. ఇది మనము హంటర్ని కనుక కంపేర్ చేసినట్లయితే అది చాలా వెయిట్ ఎక్కువ ఉందన్నమాట. దీనికంటే అది 180 kgs వరకు ఉంటుంది, ఇది 160 kgs వెయిట్ ఉందన్నమాట. చాలా తక్కువ వెయిట్ ఉంది కాబట్టి ఎంత దూరమైనా కానీ మీరు హ్యాపీగా జర్నీని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అలాగే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ బైక్ని ఈజీగా నడిపించవచ్చు. ఎందుకంటే 795 mm అనేది రెగ్యులర్ హైట్ అనమాట అది. అండ్ 181 mm గ్రౌండ్ క్లియరెన్స్తో కంపెనీ దీన్ని రూపొందించింది. అండ్ టెక్నికల్గా మనం మాట్లాడినట్లయితే ఇందులో చేంజెస్ గురించి మనం మాట్లాడినట్లయితే ముఖ్యంగా ఈ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో మనం చేంజెస్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇందులో వాయిస్ అసిస్ట్ కూడా ఇచ్చారనమాట. బ్లూటూత్ కనెక్టివిటీతోని మన స్మార్ట్ ఫోన్ని కనెక్ట్ చేసుకున్నట్లయితే కాల్ కూడా మనము ఆన్ ద గో మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ లేదంటే డిఫాల్ట్ మెసేజ్ కూడా పంపించడానికి అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మెసేజెస్ని కూడా ఇంతకుముందు ఉండే, కాకపోతే ఇక్కడ మనకు ఈసారి మనము కాల్ మాట్లాడుకోవడానికి కూడా అవకాశం కల్పించారనమాట ఈ లేటెస్ట్ వర్షన్లో. అండ్ గేర్ షిఫ్ట్ ఇండికేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ టైం మనకు కనిపిస్తుంది, RPM మీటర్ మనకు కనిపిస్తుంది, ఇంత స్పీడ్లో వెళ్తున్నారో తెలుసుకోవచ్చు. అండ్ డిస్టెన్స్ టు ఎంటీ మనకు కనిపిస్తుంది, ఫ్యూయల్ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత నడిపిస్తున్నారు యావరేజ్గా మీరు అనేది విషయం తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే లెఫ్ట్ హ్యాండిల్ బార్ పైన పాసింగ్ సిగ్నల్ మనకు కనిపిస్తుంది, హై బీమ్ లో బీమ్ కనిపిస్తుంది, లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ హారన్ మనకు కనిపిస్తుంది. అండ్ USB పోర్ట్ని కూడా ఇక్కడ ఇచ్చారనమాట. ఆన్ ద గో మీరు మీ ఫోన్ని కూడా ఛార్జింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ లాక్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఇచ్చారు. అండ్ ఈ హ్యాండిల్ కూడా చాలా తగడా ఉన్నదన్నమాట, చాలా స్టాండర్డ్గా రూపొందించారు. అండ్ ఇక్కడ ఇంజన్ కిల్ స్విచ్ని మనం చూడొచ్చు. అండ్ ఈ బండిని ఎలక్ట్రికల్ స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ స్మూతర్ ఇంజన్ స్టార్ట్ అనేది ఇందులో మనకు కనిపిస్తుంది అనమాట. ISG టెక్నాలజీతో దీన్ని రూపొందించారు. జస్ట్ సింగిల్ టచ్ ఆపరేషన్తో బండిని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు చూడండి జస్ట్ నొక్కగానే ఈజీగా స్టార్ట్ అయింది. అండ్ అలాగే నాయిస్ కూడా ఉండదన్నమాట. మీరు ఒకసారి ఇంజన్ ఎగ్జాస్ట్ సౌండ్ మీరు వినండి. సో నాకు నిజంగా ఇందులో నచ్చిన ముఖ్యమైన పాయింట్ ఏంటంటే దీని ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా టెంప్టింగ్గా ఉంటుందన్నమాట. మనం రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ బండ్లను కానీ హంటర్ బండి కానీ తీసుకున్నట్లయితే చాలా నాయిస్ ఉంటుందన్నమాట. మీరు ఒకవేళ రోజు కనుక ఒక 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసిరనుకోండి, ఆ నాయిస్ కొంచెం సేపు వరకు బాగానే ఉంటుంది, కానీ కొంచెం సేపు అయిన తర్వాత పెద్ద తలకాయ నొప్పి లేసినట్టుగా అనిపిస్తుంది. మన ఇంటికాడ చుట్టుపక్కల తిరగడానికి మంచిగానే ఉంటుంది, కానీ లాంగ్ జర్నీలో రోజు 40-50 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే ఆ సౌండ్ వేసుకొని పెద్ద దమా ఖరాబ్ అవుతుంది. అదైతే నా ఒపీనియన్. మీకు ఎట్లుంటుందో మీరు కమెంట్ చేయండి. సో ఈ బైక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే ఎగ్జాస్ట్ సౌండ్ అనేది చాలా స్మూతర్గా మనకు కనిపిస్తుంది. అండ్ ఇందులో ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే గ్లైడ్ త్రో టెక్నాలజీ, GTT టెక్నాలజీ వల్ల మనం ఫస్ట్ సెకండ్ థర్డ్ గేర్లలో ఉన్నప్పుడు ఎక్సిలరేటర్ ఇవ్వకుండానే బండిని మూవ్ చేసుకోవచ్చు. అండ్ ఊకే క్లచ్ పట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఈ గ్లైడ్ త్రో టెక్నాలజీ మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో స్లిప్పర్ క్లచ్ కూడా ఇచ్చారు కాబట్టి గేర్ షిఫ్ట్ కూడా చాలా స్మూతర్గా గేర్ షిఫ్ట్ అనేది ఆపరేషన్ అనేది జరుగుతుంది, విచ్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఇక్కడ అడ్జస్టబుల్ 3-step అడ్జస్టబుల్ లీవర్ని ఇచ్చారు. మనం ఇట్లా అన్న తర్వాత దీన్ని అంటే ఇది కొందరికి వేళ్ళు జర చిన్నగుండి ఇది టైట్ ఉంటుంది కదా, అట్లా టైట్ కాకుండా దీన్ని ఇట్లా చేసుకున్నాం అనుకోండి జర స్మూత్ అవుతుంది అనమాట. సో దీనివల్ల క్లచ్ అనేది స్మూతర్గా ఆపరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ బ్రేక్ కూడా మనము అట్లనే అడ్జస్టబుల్ 3-step అడ్జస్టబుల్ లీవర్ని ఇచ్చారు కాబట్టి బ్రేక్ని కూడా ఇట్లా స్మూత్ ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట, కొంచెం నియర్ వస్తుంది అనమాట దానివల్ల. సో ఆ రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మోడ్స్ బటన్ ఉందన్నమాట. అర్బన్ అండ్ రెయిన్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయి, 2 రైడ్ మోడ్స్ అందుబాటులో ఉన్నాయన్నమాట.
సో ఇంకా అదర్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడినట్లయితే టీవీఎస్ స్మార్ట్ కనెక్ట్ యాప్తోని ఆల్మోస్ట్ కనెక్టెడ్ ఫీచర్స్ని కూడా మనము తెలుసుకోవచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్టాటిస్టిక్స్, కంప్లీట్ అనలిటిక్స్, అలాగే నావిగేషన్ కూడా మనం ఇందులో తెలుసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేషన్స్ ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇస్తుంది కాబట్టి నావిగేషన్ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే టెక్నికల్గా చాలా అడ్వాన్స్గా దీన్ని రూపొందించారు. అండ్ ఇంజన్ చాలా స్మూత్గా ఐఎస్జీ టెక్నాలజీతో స్మూత్గా స్టార్ట్ అవుతుంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఇందులో ఉంది అండ్ అలాగే అడ్జస్టబుల్ లీవర్స్ ఉన్నాయి. సో ఈ రకంగా టెక్నికల్గా చాలా అడ్వాన్స్గా రూపొందించారు. అంటే మనం ఈ టీవీఎస్ రోనిన్ని రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్తో కనుక కంపేర్ చేసినట్లయితే, కాంపిటీటర్ కదా అది, దాంతో కంపేర్ చేసినట్లయితే అందులో ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ కూడా ఇవ్వలేదు, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ కూడా ఇవ్వలేదు, అండ్ అలాగే ఈ జీటీటీ టెక్నాలజీ లేదు, అండ్ అలాగే ఇట్లా కాల్ నోటిఫికేషన్స్ కానీ, కాల్ వచ్చినప్పుడు మాట్లాడడం కానీ, ఇవన్నీ ఏ ఫీచర్స్ కూడా అందులో లేవు. సో ఇందులో అన్ని ఫీచర్స్ ఉన్నాయి. కాకపోతే అది 350cc, ఇది 225cc. బట్ సిటీలో నడిపించే వాళ్ళకి 225cc ఈజ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. 350లు 400cc తీసుకొని సిటీలో నడపడం ఏమంత మజా అయితే అనిపించదు. ఎందుకంటే మస్తు ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి హైదరాబాద్లో నేను రివ్యూ చేస్తున్నా. సో లాంగ్ జర్నీకి వెళ్తున్నప్పుడు కూడా ఈ బైక్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మంచి పవర్ని ఇది అందిస్తోంది. దీంట్లో పవర్ డీటెయిల్స్ చూసినట్లయితే 20.4 PS హార్స్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకుంటా ఇది సూపర్ డూపర్గా పరుగులు తీస్తుందన్నమాట. ఇందులో 5 గేర్స్ ఉన్నాయి. సో ఇక మైలేజ్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే 1 లీటర్కి, నేను ఆల్రెడీ ఈ బైక్ నడిపిస్తున్నా కాబట్టి 1 లీటర్కి నాకు ఆల్మోస్ట్ ఒక 35 వరకు అయితే మైలేజ్ ఇస్తుంది. సమ్ టైమ్స్ 38 కూడా మైలేజ్ వస్తుంది. ఇంకా మంచిగా నడిపించుకుంటే 40 కిలోమీటర్స్ మైలేజ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ 35 అయితే గ్యారంటీగా మీకు 1 లీటర్కి మైలేజ్ దొరుకుతుందన్నమాట. ఇక దీని ప్రైస్ డీటెయిల్స్ మనం చూసినట్లయితే బేసిక్ మోడల్ వచ్చేసి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్, అంటే డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఇందులో అందుబాటులో ఉంది. నేను చెప్పడం మర్చిపోయినా. సో బేసిక్ మోడల్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉండదు, సింగిల్ ఛానల్ ఏబిఎస్ ఉంటుంది. అది వచ్చేసి మనకు 1,35,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్లో అందుబాటులో ఉంది. ఇది వచ్చేసి మనకు 1,73,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్తో అందుబాటులో ఉంది. ఇక ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 2,14,000 ఆన్ రోడ్ ప్రైస్తో అన్ని శాంతి టీవీఎస్ షోరూమ్స్లలో ఈ టీవీఎస్ రోనిన్ అందుబాటులో ఉంది. సో ప్లీజ్ విజిట్ యువర్ నియర్ బై శాంతి టీవీఎస్ అండ్ టెస్ట్ డ్రైవ్ ద వెహికల్. ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేశారంటే మీరు నిజంగా దీన్ని కంపల్సరీ కొనేస్తారు, అంత బాగుంటుందన్నమాట బైక్. సో ఫ్రెండ్స్, నా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన దోస్తులందరూ చెప్పారు ఇది మన ఛానల్ అని చెప్పేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ బాయ్. ఆటో స్మార్ట్ తెలుగు ఛానల్, ఏ వన్ స్టాప్ డెస్టినేషన్ ఫర్ ఆటోమొబైల్ అండ్ స్మార్ట్ టెక్నాలజీ. నా రివ్యూ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కొట్టండి, మీ దోస్తులకు కూడా షేర్ చేయండి.